మన్యులోకి వెళ్ళి కొండల మీదకి వెళ్ళి వాళ్ళ గిరిజనులకి చాలా మేలు చేశాడు. వాళ్ళు దండం పెడుతున్నారు. అదే గవర్నమెంట్లో 5 సంవత్సరాలు చేశాడు. ఏ రోజున పట్టించుకున్నాడండి? ఈయన పట్టించుకోవాలి. ఒక సంవత్సరం కూడా అవ్వలేదు. ఆయన వెళ్ళి మొత్తం ఆయన ఎదుగుతున్నాడని ఏక్స్లో తొక్కాలి, డిప్యూటీ సీఎం తీసేయాలి, ఇంకా మళ్ళీ మించిపోతాడని వాగ్దానం చేస్తున్నారు వీళ్ళు. అంటే దానివల్ల ఏదైతే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. పడిపోద్ది. పవన్ కళ్యాణ్ అభిమానం ఉన్నారు. పవన్ కళ్యాణ్కి మద్దతు చాలా మంది ఉన్నారు. ఇదివరకు పవన్ కళ్యాణ్ వెనకాల ఒకడే నాదుల భాస్కర్ కొడుకుడు నాదుల మనోహర్, ఆయన ఒకడే ఉండేడు. ఇప్పుడు లక్షలాది మంది ఉన్నారు వెనకాల. లక్షలాది మంది ఆయన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఆయన ఫాన్స్ కానీ, ఏదైనా కానీ చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు చాలా తప్పు ఇది. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఇచ్చాడు కదా 5 సంవత్సరాలు, కనీసం 7 నెలలు కావాలా, అప్పుడు లాగేసుకుంటానంటే ఎలా కుదురుతుందంటే చాలా తప్పు కదా అది. ఇప్పుడు అన్నం పెట్టావు తినాలి కదా, తింటాడా లేదు చూడాలి. లాగేసుకుంటే ఎలాగా? నాకు కాదు నా కొడుకు అంటే ఎలాగా? ఇచ్చా కదా, కొడుకు మంత్రి పదవి ఇచ్చా కదా, ఎమ్మెల్యేగా గెలిపించా కదా, మరి నీతో పాటు గెలిచినాడే కదా. ఎంత మెజార్టీతో వచ్చాడు? వచ్చాడు, గెలిచాడు కదా. గెలవకుండా మేము పక్కన పెట్టుకోలేదుగా. 21 స్థానం తీసుకొని నీకు పెట్టాడు, కేంద్రం తీసుకొని నీకు అప్పచెప్పాడు. నువ్వు చేసే పనులు ఏంటి? నీ డిప్యూటీ సీఎం ఒక పదవి ఇచ్చావు, నువ్వు ఇంకొక శాఖ ఇచ్చావు. ఇది మన ఇది నిజం చెప్పిన రోజులు కాదు. ఇప్పుడు నేను నీకు నిజం చెప్పాను అనుకో, రింగ్లో ఉండను ఎవరు. ఏది నిజం చెప్పను, ఏది అబద్ధం అని చెప్పను. నువ్వు చెప్పలే ఒక మాట. మరి అవును, అదే విధంగా చూస్తే వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏదైతే డిప్యూటీ సీఎం ఇచ్చారో అదే పదవి లోకేష్కి ఇస్తే బాగుంటుందని టీడీపీ. అయ్యా, మనం కూలి వాళ్ళం. ఏ పదవి ఎవరికి ఇస్తే బాగుంటుందో మనం చెప్పలేము. వాళ్ళు నిర్ణయించుకునేది, వాళ్ళు చేసే వాళ్ళది. మనం ఏది ఈరోజు కూలి ఉంటుంది లేదు. పొద్దున్నని కాదులే నాయన. పరిపాలన అనేది ఎవరు ఎలా చేయాలనేది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి తెలిసింది, మళ్ళీ కూలి చేసే వాళ్ళకి తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఎవరు పరిపాలన ఎలా చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుని చేస్తున్నారు. పేదోడికి మాత్రం సకలం అందాల్సినవి అందట్లా. ఆ ప్రయాణం అయినా ఈ ప్రయాణం అయినా ఆ రోజుల్లో రాజకీయ నాయకుడైనా ఇప్పుడైనా అందవలసినవి చాలామందికి అందల. అది ఉన్నమాట చెబుతుంది. అది ఎవరు చాలామందికి అందవలసినవి అందలా. ఎందుకు ఉన్నమాట చెబుతున్నా. ఏ పరిపాలన అయినా కొంత మట్టుకే కొన్ని అవసరాలు అందుతున్నాయి, కొంత మట్టుకు అందట్లేదు. ఇప్పుడు నేను నాకు ఒక పింఛన్ రాల. 18 సంవత్సరాలు కావాలని పోరాడి అంత డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ స్వయంగా తీసుకెళ్ళి ఈఆర్ఓ గారికి ఇచ్చి ఆయన చెత్త కుప్పలా పడేశాడు. ఇప్పుడు నాకు 50 వచ్చింది. మరి 18 సంవత్సరాలు ఆ సంవత్సరంలోనైనా రావాలి, ఇప్పుడైనా రావాలి, ఏదీ లేదు. మరి అది అట్లా నాలాంటి వాళ్ళు మాట్లాడితే నిజాలు మాట్లాడతారు. ఏదైతే ఉందో ఎందుకు మీరు పడేసినప్పుడు మీరు ఎందుకు నిలదీశారలేదు? మరి అదంటే మేము పంపించామమ్మా కాగితాలు, వాళ్ళు ఏం చేశారు మాకేం తెలుసు అన్నారు. కొంతమందికి కొన్ని బాగా నందిని. ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీలో వరదలు వచ్చినాయి నాయన, చాలా కష్టాలు పడ్డాం. కొవ్వొత్తికి కూడా పరుగులు తీసి నానా ఇబ్బందులు పడ్డాం. బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మాట్లాడాలి, అక్కడ సమస్యలు ఉన్నాయి అని అడుగుదాము. ఇక్కడ ఇట్లా నడవటానికి కూడా లేదు అక్కడ ఛాన్స్. చాలా కష్టాలు ఉన్నాయి. ఆడపిల్లని నడవటం లేదు. ఇక్కడ నుంచి రింగ్లో బయలుదేరి మన కాలనీ జారటానికి కూడా లేదు. ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఆడవాళ్ళకి ఆ పథకాలు ఇచ్చాము, ఈ పథకాలు ఇచ్చాను ప్రతి ప్రభుత్వం చెబుతుంది. ఏ పథకాలు సపరేట్గా అందట్లా. ఆడదానికి భయంగా నడవాల్సి వస్తుంది అని ఎవరిని అడుగుతాం, ఎవరితో చెబుతాం? ఎవరు చెప్పిన వినే రోజులు కాదు. కాబట్టి ఏ పరిపాలన అనేది కరెక్ట్ మేము చెప్పలేము. పరిపాలన విధానం వాళ్ళ కష్టాలు వాళ్ళు ఉంటే వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు పరిపాలిస్తారు. మనం చెప్పేది పలాంత మంచిది